హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మల్లె కొమ్మ ద్వారా మొక్కల్ని పెంచుకునే విధానం. ఇలా మల్లె మొక్క మొదల్లో ఇలా చిన్న చిన్న దాని మధ్యలో అంట్లు ఉంటాయి. అవి తీసుకొచ్చి ఇలా అయినా నాటుకోవచ్చు, లేదా స్టెమ్ కటింగ్ ద్వారా కూడా నాటుకోవచ్చు. నా దగ్గర అయితే ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, చిన్న చిన్న మొలకలు వచ్చేస్తున్నాయి కదా అని చెప్పేసి ఇవి మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వరకు ఒక 5-6 మల్లె మొక్కలు గార్డెన్లో ఉండే విధంగా అయితే నేను ప్లాన్ చేస్తున్నాను. చాలామందికి అన్ని మల్లె మొక్కలకు ఇలా అంట్లు అయితే రావు. ఇది ఎందుకు వచ్చినాయి అంటే, అది నా మొక్క ఆల్రెడీ చనిపోయి ఉంది కాబట్టి ఆ వేర్లు ఎక్కడైతే వేర్లు ఉంటాయో అక్కడ నుంచి చిగురు వచ్చేసి మొక్క అనేది బుడిగా అవుతుంది. కాబట్టి నాకు ఇలా వేర్లతో సహా అంట్లు అయితే దొరికినాయి. పెద్ద పెద్ద మల్లె మొక్క మొదట్లోనైతే వేర్లు ఉండవు, కానీ వేర్లతో సహా కావాలంటే ఒక గుణపంతో దాని మొదల్లో సగం తవ్వి తీసుకోవాలి. లేదంటే స్టెమ్ కటింగ్ ద్వారా, అంటే కొంచెం మందమైన స్టెమ్ చూసి కట్ చేసి అది కూడా అలోవెరా జెల్లో ముంచేసి దాన్ని అలా కూడా పెట్టవచ్చు, అలా కూడా బ్రతుకుతుంది. ఇంక ఇదైతే ఈజీ పద్ధతి అనమాట. చనిపోతుందనే భయం అయితే ఉండదు, చాలా బాగా వస్తాయి. ఈసారి మాత్రం మన గార్డెన్లో ఇవి అంట్లు చాలా ఉన్నాయి అనమాట. ఆ అంట్లను నేనైతే కనీసం ఒక 4-5 కుండీలలో, చిన్న కుండీలలో మొదలు పెట్టుకుంటున్నాను. అవి మంచిగా గ్రోతింగ్ అయిన తర్వాత అప్పుడు వాటిని నేను పెద్ద పెద్ద కుండీలోకి అయితే షిఫ్ట్ చేస్తాను. అందుకే ఫస్ట్ అయితే చిన్న కుండీలోకి మట్టి అంతా మిశ్రమం రెడీ చేసి పెట్టుకొని అలా పెట్టేస్తున్నాను. చూడండి ఎన్ని అంట్లు ఉన్నాయంటే ఇప్పుడు ఇవి ఈజీగా బ్రతుకుతాయి. కొమ్మ కంటే ఇవి చాలా ఈజీగా బ్రతికేస్తాయి అనమాట. యాక్చువల్లీ మొత్తం పెద్ద బుషిగా ఉండే చెట్టు చనిపోయి మళ్ళీ ఒక్కటే కొమ్మ మిగిలింది. ఆ కొమ్మ నుంచి ఆ వేరు ద్వారా ఇన్ని అంట్లయితే వచ్చాయన్నమాట. నాకైతే చనిపోయినప్పుడు చాలా ఫీల్ అయ్యాను, కానీ చనిపోయాక కూడా ఇది మంచిగా మళ్ళీ నాకు తిరిగి చాలా మొక్కల్ని ఇచ్చిందని చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాను. ఇలా మిశ్రమం మనకు అన్నీ ఈ మట్టిలో అన్నీ కలిపేసి పెట్టుకున్నాను నేను. వర్షాలు పడ్డప్పుడు బాగా తడిసి ఉంది అనమాట ఇందులో పెట్టిన మట్టి. ఇంక ఇప్పుడు డైరెక్ట్గా నేను ఒక 2 అంట్లు తీసుకేసి అందులో పెట్టేసిన తర్వాత ఇంకేంటి ఆ గుల్లగా మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు పెద్ద పాట్లోకి. ఇంకా మనం దాన్ని రూట్స్ అవి ఏం డిస్టర్బ్ కావు. జస్ట్ దాంట్లో నుంచి గుల్లగా తీసి పెద్ద పాట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇంక ఇలా అయితే 2 అయితే తీసుకుంటున్నాను. చాలా ఇప్పుడు మీకు ప్రజెంట్ నేను ఈ 2 పెట్టిందే చూపించాను, కానీ ఇంకా వర్షాలు మళ్ళీ పడట్లేదు. వర్షాలు నేను ఆ రోజు ముసురులాగా పడుతుంది, ఇంకా ఆ టైంలోనే నేను తీసాను అనమాట. ఎందుకంటే అలాంటి టైంలో ఇట్లా వేర్లని బయటికి తీసినా ఏం పర్వాలేదు, బ్రతికేస్తుంది. మామూలుగా వర్షం పడినప్పుడేమో చిన్నగా మట్టి గడ్డతో తీసి పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎండలకు వడిలిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి. ఇప్పుడే వర్షాలు పడుతున్నాయి కదా, ఆ రోజంతా ముసురు పడింది, ఇంకా అలా తీసి పెట్టాను అనమాట. ఆఫ్టర్ 2-3 డేస్ తర్వాత ఇలా అయితే ఉంది. మనము ఆ సాయిల్ని రూట్స్ బయట కనబడకుండా తీసామనుకో మనకు అసలు వాడిపోయినట్టు కూడా ఉండదు. ఆ మట్టి గడ్డ ఏదైతే ఉందో అంతవరకు తీసి పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా 100% బతికేస్తుంది అది. మళ్ళీ ఈ మధ్య కూడా పువ్వులు కూడా వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ కల్లా అయితే ఇంకా బుషీగా చాలా బాగా అవుతుంది. మీరు కూడా మళ్ళీ అంట్లయితే ఈ విధంగా మీరు కూడా పెట్టేసుకోండి. దాని మొదట్లో పెద్ద మొక్క అయితే మొదట్లో చాలా ఉంటాయి అంట్లు, అవి తీసి పెట్టేయండి. వర్షాకాలం ఈజీగా బ్రతుకుతుంది. అసలు యాక్చువల్లీ ఇంత బుషిగా ఉండే మొక్క ఎన్ని పువ్వులో మీకైతే లాస్ట్ ఇయర్ అయితే నేనైతే ఎన్ని పువ్వులు చూపించాను. అది ఎందుకు చనిపోయింది అనేది కూడా మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా. ఇంకా అలా అయితే పెట్టేశాను. అది ఎలా గ్రోతింగ్ ఎలా ఉందనేది మీకు ముందు వీడియోస్లలో నేను అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. అలాగే మల్లెపూ మొగ్గలు అయితే కోస్తున్నాను. ఇంకా ఇవి మొగ్గ టైం అంటే ఈవినింగ్ 5 కంటే బిఫోర్కే ఇవి 6 కల్లా పూసేస్తాయి. కొంచెం 4-5 అప్పుడు కోసినప్పుడే మొగ్గల్లా ఉంటాయి. మనం 6కి వెళ్ళాం అనుకో ఆల్రెడీ మొత్తం మొక్క పైనే బ్లూమ్ అయి ఉంటాయి అనమాట. దాదాపు 15 డేస్ నుంచి అయితే చాలా విరగబూసిందనే చెప్పాలి. ఎన్ని పువ్వులు కోసామో, ఎన్ని మాలలు అల్లానో అసలు నేనైతే చెప్పాలంటే. ఈరోజు లోటస్ ఫ్లవర్స్ కూడా ఒకటి బ్లూమ్ అయింది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు లోటస్ ఎంత బాగా వచ్చిందో, పింక్ కలరు చాలా బాగుంటుంది. ఇలా అయితే ఈరోజు ఇది కూడా బ్లూమ్ అయింది. గార్డెన్లో చాలామంది అడిగారు ఇది ఎక్కడ దొరుకుతుంది లింక్ పెట్టండి అని. ఇది నేను జస్ట్ నర్సరీలోనే కొన్నాను కాబట్టి, ఇది హైదరాబాద్లో కొన్నాను నర్సరీలో. ఇలా ముందు కోసిన ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో
తులసి ఆకులను మల్లె పువ్వులు కలిపి కట్టాను మాల అయితే నిన్న ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామికి వేయడానికి. ఇక్కడ మీరు చూడొచ్చు తులసి మొక్కలు కూడా గార్డెన్లో చాలా ఉండే. ఇంకా తులసి ఆకులు కోసి అల్లేసాను అనమాట. మళ్ళీ కనకాంబరాలు కూడా కోసాను మొన్న. కనకాంబరాలు మల్లె పువ్వులు ఇక రోజు వస్తూనే ఉంటాయి కదా. ఈ సన్నజాజి అంటే రోజు ఈవినింగ్కి బ్లూమ్ అవుతూనే ఉంటాయి. రోజు కోస్తూనే ఉంటాను కానీ మీకు అన్నీ చూపించను. ఏదో ఒక రోజు కోసినవి మాత్రమే చూపిస్తూ ఉంటాను. ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయి ఇవి. ఎల్లో కనకాంబరాలు ఇవి. కానీ ఇందులో మాత్రం నార్మల్ ఏదో వేరే కలర్ అనిపిస్తున్నాయి. ఎల్లోగా ఉంటాయి బయట అయితే. ఇంకొకటి రెడ్ కలర్ ఉంది కానీ అదేంటో ఎక్కువ పూయట్లేదు. సీడ్స్ పడి చాలా మొక్కలు అయితే జర్మినేట్ అయినాయి. ఈసారి చాలా వేయాలి. కనకాంబరం మొక్కలు కూడా చాలా వేస్తాను. కొమ్మ ద్వారా ఈజీగా మల్లె మొక్కలను అయితే ఈ వర్షాకాలం పెంచుకోండి. అలాగే చామంతుల మొక్కలు కూడా నాటుకోండి. నేను చామంతులు పెట్టినప్పుడు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి చామంతులు నాటుకుంటేనే మనకు ఆగస్టు సెప్టెంబర్ వరకు అయితే పువ్వులు అయితే వస్తాయి. మల్లె మొక్క వీడియో గురించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి. తప్పకుండా మీకు రిప్లై అయితే చేస్తాను. నా చనిపోయిన మొక్క నుండి మళ్ళీ తిరిగి ఇన్ని చిగుర్లు అయితే వచ్చేసి ఇన్ని మొక్కలు అయితే రెడీ అయినాయి నా గార్డెన్లో. చనిపోయిన మొక్కకు బ్రతకాలి అంటే ఎప్సమ్ సాల్ట్ వేయండి. ఒకవేళ దాంట్లో పచ్చిదనం ఉన్న చిగురు అనేది వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.